రాత్రిపూట ఒక్క నెల రోజులు ఇది తింటే 5 నుండి 7 కేజీల బరువు తగ్గడం ఖాయం. బరువు తగ్గడం అనేది కేవలం ఒక రోజులో జరిగే పని కాదు, పట్టుదలతో కూడుకున్నది. అయితే బరువు తగ్గడంలో రాత్రి భోజనం చాలా ముఖ్యమైనది. అయితే రాత్రి భోజనం తక్కువ తింటే నీరసం మరియు ఆకలి వేసి నిద్ర పట్టదు. అలా అని ఎక్కువ తింటే అధిక బరువు పెరుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే అధికంగా ఉండే పీచు పదార్థం తినడం వల్ల కడుపు నిండిపోయి బరువు తగ్గుతారు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది గోధుమ రవ్వ పొంగల్ గురించి. మనం ఎప్పుడైనా ఇంట్లో దోశల పిండి, ఇడ్లీ పిండి లేకపోతే తేలికగా చేసుకునే పదార్థం గోధుమ రవ్వ ఉప్మా చేస్తాం. అయితే గోధుమ రవ్వలో ఉండే పీచు పదార్థం మనకి ఆకలి కాకుండా చేస్తుంది. అలాగే ఇది తయారు చేయడానికి అంతగా ఆయిల్ అవసరం ఉండదు. అంతేకాదు గోధుమ రవ్వలోని కొవ్వుని కరిగించే గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే మనం ప్లేట్ మొత్తం తిన్నా దానిలో కేవలం 150 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే గోధుమ రవ్వతో చేసిన ఆహారం రాత్రిపూట తినడం వల్ల బరువు తగ్గుతారు. కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 200 గ్రాములు, పొట్టు పెసరపప్పు 50 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, మోదిన మిరియాలు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్. వేగించిన పెసరపప్పును, గోధుమ రవ్వను విడివిగా తగు మోతాదులో నీళ్లలో మరిగించి మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఒక గిన్నెను తీసుకుని గ్యాస్ మీద ఉంచి అందులో నెయ్యి పోసాక జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేయాలి. ఇవన్నీ వేయగా ఉడికించి ఉంచిన పెసరపప్పును, గోధుమ రవ్వను గిన్నెలో పోసి కొంతసేపు గ్యాస్ మోతాదుగా పెట్టుకుని అడుగంటకుండా తిప్పి దింపేయాలి. దీన్ని వేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు నెల రోజులు క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గుతారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.